అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. అహింస, సత్యం, నైతిక విలువలకు ప్రతీక అయిన మహాత్మా గాంధీ 1947 ఆగస్టు మొదటి వారంలో సున్నితమైన జమ్మూ కాశ్మీర్ లో 4 రోజులు పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ పర్యటన ఆయన జీవితంలో మొట్టమొదటిది. దేశ స్వాతంత్ర్యం సందర్భంగా ఆయన పర్యటన కొన్ని కీలక అంశాలను చరిత్రకు జోడించింది. 1947 ఆగస్టు 1న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధాని శ్రీనగర్ కు గాంధీజీ చేరుకున్నారు. షేక్ మహమ్మద్ అబ్దుల్లా, భార్య బేగం అక్బర్ జహాన్ తదితరులు గాంధీజీకి స్వాగతం పలికారు. శ్రీనగర్ లో తన 3 రోజుల బసలో ఎటువంటి బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించలేదు. కానీ 2 ప్రార్థనా సమావేశాలను నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన ఆలోచనలు, ఆదర్శవాదాన్ని ఆవిష్కరించారు. జమ్మూ కాశ్మీర్ లో రాచరికం స్థానంలో ప్రతిస్పందనాత్మక ప్రజాస్వామ్య పాలనను సాధించటానికి గాంధీజీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్ తదితరులు ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటనలో గాంధీజీ కొన్ని ప్రసిద్ధ పరిశీలనలు చేశారు. మొదటిగా కాశ్మీర్ లో ఆదర్శప్రాయమైన హిందూ ముస్లిం ఐక్యతను కొనసాగించటంలో మహారాజా గులాబ్ సింగ్ పాత్రను మెచ్చుకున్నారు. కాశ్మీర్ లో ఇతర చోట్ల మతపరమైన ఉన్మాదం ఉన్నప్పటికీ ఆయనను ఆశాకిరణంగా భావించారు. 2 దేశాల సిద్ధాంతాన్ని షేక్ మహమ్మద్ అబ్దుల్లా తిరస్కరించగా మహమ్మద్ అలీ జిన్నా బలపరిచారు. దీంతో ఒత్తిడి పెరిగి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మహారాజు నిర్ణయం తీసుకోలేకపోయారు. కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అప్పటి ప్రధానమంత్రి రామ్ చంద్ కాకర్ను తొలగించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. అంతకు ముందు ఈ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో మహారాజా హరి సింగ్, మహారాణి తారాదేవి గాంధీజీని ప్యాలెస్ కి సాదరంగా ఆహ్వానించారు. షేక్ మహమ్మద్ అబ్దుల్లా మత సామరస్యానికి కట్టుబడినందుకు 2 దేశాల సిద్ధాంతాన్ని గట్టిగా తిరస్కరించినప్పటికీ శాంతి, పురోగతి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఆదర్శాలకు ప్రాముఖ్యతనిచ్చారని గాంధీ ప్రశంసించారు. మహాత్మా గాంధీ ఈ పర్యటనపై ఒక నివేదికను రాసి దానిని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కూడా చూపించమని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి పంపారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను పరిష్కరించటానికి గాంధీ పంపిన సందేశం ఇప్పటికీ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. గాంధేయ మార్గాలను అనుసరించటం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని చాటి చెప్పారు.